ఏపీలో వెలుగు చూస్తున్న కోవిడ్ పాజిటివ్ కేసులకు ఒమిక్రాన్ RF5 కారణమని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో తేలింది. ఇది కరోనా వైరస్లోని ఒమిక్రాన్ వేరియంట్కు చెందినటువంటి సబ్ వేరియంట్గా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ సబ్ వేరియంట్లలో RF5 కూడా ఒకటి. కడప జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 4 నమూనాలను వైద్య ఆరోగ్య శాఖ పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించింది. ఆ అనుమానాల ఫలితాలు పూర్తిగా ఆ నమూనాల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అదంతా ఆరోగ్య శాఖకు అందాయి. సింగపూర్తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో RF5 వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ను నిశితంగా పరిశీలిస్తోందని DME విష్ణువర్ధన్ తెలిపారు. అయితే ప్రస్తుత అందుబాటులో ఉన్నటువంటి శాస్త్రీయ ఆధారాల ప్రకారం RF5 ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరం కాదన్నారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా వైద్యులు తెలుపుతున్నారు. RF5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ ఉప వేరియంట్ల లక్షణాల మాదిరిగానే ఉంటాయని DME విష్ణువర్ధన్ తెలిపారు. ముఖ్యంగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, ఒంటి నొప్పులు ఉంటాయని చెప్పారు. పరీక్షలకు అవసరమైన కిట్లు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని వివరించారు. ఇక ఏపీలో ఇప్పటి వరకు 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.